నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. అందరినీ కలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామకం. నగరంలోని చర్చి సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 20 నుంచి ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు. మల్లయ్య లింగం భవనంలో కరపత్రాలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అందరినీ కలుపుకొని బాగా పనిచేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి రోసయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి వెంకటేశ్వర్లచే ఎమ్మెల్యే స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని దామచర్ల జనార్దన్ రావు అభినందించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జనార్దన్ గారి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుచున్నాం. చూడండి సార్. ఒకటి ప్రకారం రిజిస్టర్ కాబడిన ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలును సంఘమునకు 2025-27 సంవత్సరములుగా అధ్యక్షునిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు సంఘం అభివృద్ధికి సేవ చేయుదునని మన భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. 2025-27 సంవత్సరాలకు ఉపాధ్యక్షునిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు సంఘం అభివృద్ధికి సేవ చేయుదును మన భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కాబట్టిన ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలు అను సంఘమునకు 2025-27 సంవత్సరాలకు కార్యదర్శిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులుగా మరియు సంఘం అభివృద్ధికి సేవ చేయనందున భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలు సంఘమునకు 2025-27 సంవత్సరాలకు కార్యక్రమంగా సంఘ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు సంఘం అభివృద్ధికి సేవ చేయుదునని భగవంతుని సాక్షిగా ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కొత్త కమిటీని పెట్టుకోవడం, దానికి మీలో ఒకరిగా నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. కొత్త కమిటీ కూడా బాగా మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా అందరినీ కలుపుకుంటూ ఒక మంచి అసోసియేషన్ కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రమాణ స్వీకారం చేయించమని చెప్పారు. చాలా సంతోషం. రోసయ్య గారు ఎప్పటి నుంచో చాలామంది కూడా అంతా మనకు కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి కమిటీని నా చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా
యువతలో దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నదే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్రం రావడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములై దేశభక్తిని ఔన్నత్యాన్ని చాటుతూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చెనబోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మెప్మా పీడీ శ్రీహరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్, జాన్సన్, మెప్మా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించేద్దామండి. అంతేకాకుండా మా ప్రకాశం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ గారైనటువంటి శ్రీ బొట్లూరి శ్రీహరి గారు మనకి పొద్దున్న నుంచి మనల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చక్కగా నిర్వహించేలాగా సహకరించారు. ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వర్షం పడుతున్నా కానీ ఇంత ఘనంగా జరిపించినందుకు మన డిఆర్ఓ గారికి, ఎందుకంటే మనకి చాలా హుషారు తెప్పించారు వాళ్ళు. సాయి స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 78 వచ్చిందమ్మా స్వాతంత్రం. స్వాతంత్రం మా స్వాతంత్రం నీకు 78 వచ్చావమ్మా స్వాతంత్రం. నువ్వు వచ్చి ఇన్నేళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం. నీవంటే తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, నీ పేరు రాయలేనోళ్ళు సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 ఎందరికీ అంటరానిదయ్యింది తల్లి స్వాతంత్రం మా స్వాతంత్రం. నీకు 78 వచ్చావమ్మా స్వాతంత్రం. నువ్వు వచ్చి ఇన్నేళ్ళయ్యిందమ్మా స్వాతంత్రం. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా రెపరెపలాడాలనేది దీని ఉద్దేశం. ఇది ఒక 3 సంవత్సరాల కిందట మరి భారత ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు మనము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇది ఈ జాతీయ జెండాని రూపకల్పన చేసింది తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య గారు. సో మనందరికీ గర్వకారణం. ఎన్నో మోడల్స్ అప్పుడు వెళ్ళాయి. సో అవన్నిటికీ తీసి మరి ఈ 3 రంగుల త్రివర్ణ పతాకం, మధ్యలో మన అశోక్ చక్రంలో కూడా 24 స్పోర్ట్స్ ఉన్నాయని అదని ఇదని మనము అన్నీ చెప్పి మనం చేసుకున్నాము. మనకందరికీ తెలుసు. సో ఇది ఎంతో గర్వకారణం. ఆ త్రివర్ణ పతాకం మనం పట్టుకున్నామంటే చేతిలోన మనకే ఒక రకమైన దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ దేశభక్తి, దేశం అంటే ఫస్ట్, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అనే భావన మన అందరిలో పాటు మన పిల్లల్లో కూడా పెంపొందించాలి. ఈ పేట్రియాటిజాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమము ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. దానికి ఒక ఫ్లాగ్ కోడ్ కూడా ఉంది, 2002 ఫ్లాగ్ కోడ్. జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలి, ఎంత ఎత్తులో ఎగరవేయాలి, అగౌరవపరిచే దీనికి ఎట్లా ఇవి ఉంటాయి అనేది కూడా ఉంది. సో జాతీయ జెండాకి మనం అత్యంత గౌరవము, ప్రాధాన్యత ఇవ్వాలి. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామకం పట్ల ఒంగోలులో జన సైనికులు సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల నడుమ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ యువరాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి షేక్ రియాజ్ అని కొనియాడారు. జనసేన పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఇటువంటి గౌరవం లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఉపాధ్యక్షుడు చిట్టెం ప్రసాద్, పిల్లి రాజేష్, పల్లా ప్రమీల, బొందిల శ్రీదేవి, ముంతాజ్, కార్పొరేటర్ అంబూరి శ్రీను, ఆరిగ శివ, జొన్న వెంకట తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న షేక్ రియాజ్ అన్న గారికి నిన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా రావటం, దీనికి సహకరించిన ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి కూడా మా జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున అందరి తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన ఇప్పుడు దాకా జనసేన పార్టీ కోసం రియాజ్ గారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని తగిన ఫలితం ఇది అని మేము భావిస్తున్నాం. ఆయన నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా జిల్లాలో కానీ ఒంగోలు నియోజకవర్గంలో కానీ పార్టీ బలోపేతం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామ గ్రామాన జనసేన జెండా ఎగిరే ప్రక్రియలో భాగంగా అలానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క సభ్యులను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తామని, అలానే మిగతా ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందని, దానికి జిల్లా అధ్యక్షులుగా ఆయన నాయకత్వంలో ఇంకా రానున్న రోజుల్లో అందరికీ న్యాయం జరుగుతుందని మరొకసారి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నియమితులైన షేక్ రియాజ్ అన్న గారికి జనసేన పార్టీ తరఫున అలానే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఒక వ్యక్తి కోసం ఎంతవరకు నిలబడతాడనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నిరూపితమైన రోజు ఇది. ఎందుకంటే మొదటగా ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి అనివార్య కారణాల వల్ల పొందకపోయినా కానీ తను నమ్మిన ఒక వ్యక్తి కోసం ఈ రోజున మళ్ళా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఈ రోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారిని నియమించిన సందర్భంగా మేమందరం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నాము. ఈ సంబరాలకి కారణమైనటువంటి మా అభివృద్ధి ప్రదాత ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ వీర మహిళల కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు నమ్మిన బంటుగా ఈ ప్రకాశం జిల్లా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి ఈరోజు ఉడా చైర్మన్ గా పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత ఎన్నికల్లో కూడా రియాజ్ అన్న ఎంతో కష్టపడి మన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి గెలుపులో ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన కృషికి ఈరోజు ప్రతిఫలంగా ఈరోజు ఈ పదవి రావడానికి జనార్దన్ గారు ఎంతో సహకరించారు. ఆయనకి మేము ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రియాజ్ అన్న పార్టీని ఎంత డెడికేటెడ్ గా ఆయన ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి తగిన స్థానం కల్పించాలని ఈరోజు మంచి స్థానాన్ని ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ ప్రకాశం రీజినల్ మేనేజర్ జి సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తప్పనిసరిగా చూపించాలని తెలిపారు. ఇప్పటికే మహిళలు ఉచిత ప్రయాణం కోసం బస్సులు సిద్ధం చేశామని, అందుకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణతో పాటు పలు సూచనలు చేయడం జరుగుతుందని ఆర్ఎం తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనిలో ప్రకాశం జిల్లాకి సంబంధించినంత వరకు పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సులు దీని పరిధిలోకి వస్తాయి. ఏదైతే మనం మహిళా పథకం అమలు చేసామో లోడ్ ఆటోమేటిక్గా బస్సుల్లో పెరుగుతుంది కాబట్టి లోడ్ పెరిగినప్పుడు ఇమీడియట్గా బస్సు కండిషన్లో తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలైన టైర్ల కండిషను, స్ప్రింగ్స్ కండిషను, స్టీరింగ్ కండిషను, బ్రేక్ కండిషను, అలాగే సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా మేము 1 మంత్ నుంచి గ్యారేజ్ సిబ్బంది సహకారంతో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఫ్రీ టికెట్ ఏదైతే ఉందో WFT దానిని టీములో ఇచ్చే విధంగా అందరినీ సమాయత్తపరచడం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఆల్రెడీ అన్ని టీముల్లోనూ డౌన్లోడ్ చేయడం జరిగింది. కండక్టర్లందరికీ కూడా మన దగ్గర దాదాపు 90% ట్రైనింగ్ కంప్లీట్ చేశాం. ఫ్రీ ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత మనకి మహిళల సంఖ్య బస్ స్టేషన్లో ఎక్కువ రావటం జరుగుతుంది. దానికి అనుగుణంగా వారికి సీటింగ్ సదుపాయము, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ మెయింటెనెన్స్. దీనిలో భాగంగా ఏంటంటే టాయిలెట్ మెయింటెనెన్స్లో ఇప్పుడు అన్ని డిపో మేనేజర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 3 అంచెల విధానంతో మనం
ఇప్పటికిప్పుడు మనం ఈ పథకాన్ని ఏంటంటే ఎగ్జిస్టింగ్ బస్సులతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అటువంటిది ఏం లేదండి. ఎందుకంటే మనకి ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెలుగు కానీ దాదాపు 78% వరకు ఉంది కాబట్టి అన్ని పాయింట్లలోనూ ఫ్రీ ట్రావెల్ ప్యాసింజర్స్ ఉంటారు. ప్రస్తుతం మాకున్న సమాచారం ప్రకారం ఇంకా హెడ్ ఆఫీస్ నుంచి గైడ్ లైన్స్ రావాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం స్టేటు మొత్తంలో కూడా ఈ ఫ్రీ ట్రావెల్ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకి, అలాగే సిటీల్లో సిటీ ఆర్డినరీలు, మెట్రో ఎక్స్ప్రెస్లకి ఇది వర్తిస్తుంది. మహిళలు వారి ఐడెంటిటీ కార్డు, ప్రస్తుతానికైతే ఐడెంటిటీ కార్డు ఏదైతే ఓటర్ గుర్తింపు కానీ ఆధార్ కార్డు కానీ ఫోటో ఐడెంటిటీకి సంబంధించి తీసుకొని వస్తే ఇది అలౌ చేయడం జరుగుతుంది ఫ్రీ ట్రావెల్. శ్రీశైలము ప్రస్తుతానికి గైడ్ లైన్స్ పేపర్లో చూసిన దాని ప్రకారము పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఏదైతే ఉందో తిరుమలలో ఘాటుకి కానీ శ్రీశైలంలో ఘాటుకు కానీ ఎలవబిలిటీ ఉండకపోవచ్చు. ప్రకాశం జిల్లాకి భారం అనే కంటే కూడా ప్రస్తుతం పల్లె వెలుగు సర్వీసులు మనకి 65% నుంచి 70% మాత్రమే ఉన్నాయి ఎక్స్ప్రెస్లు కానీ. రేపు ఈ ఫ్రీ ట్రావెల్ స్టార్ట్ అయితే 90% పైబడి మన బస్సులో సీట్లు సద్వినియోగం అవుతాయి. దాని భారం కంటే కూడా మనం ప్రయాణికులుగా మహిళా ప్రయాణికులకి సాధికారతకి సూచికగా భావించవచ్చు. అమల్లో చిన్నవి మనకి, ఎందుకంటే ఇప్పుడు 70% ఆపరేషన్కి అలవాటు పడ్డ క్రూ రేపొద్దున 90% ప్రయాణికులు ఎక్కినప్పుడు కొద్దిగా లోడ్ అనేది పెరుగుతుంది. ఈ లోడ్ పెరిగినప్పుడు ఏంటంటే డ్రైవర్కి కానీ వెహికల్ కండిషన్ మీద ఒత్తిడి అవుతుంది, అలాగే కండక్టర్లకి టికెట్ ఇష్యూలో ఒత్తిడి జరుగుతుంది. ఈ ఒత్తిడిని అధిగమించి వెళ్తేనే మనం గవర్నమెంట్లో ఒక భాగం, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహిళలకు చేయూతనిచ్చే పథకాన్ని ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఎంప్లాయీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరం కూడా ఆ యొక్క థీమ్ని అర్థం చేసుకొని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి క్రూను కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. నూతన ప్రత్యామ్నాయ విధానాలు, వామపక్షాల ఐక్యత లక్ష్యంగా సిపిఐ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయని, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య కోరారు. సిపిఐ రాష్ట్ర 28వ మహాసభ ఒంగోలులో జరుగుతున్న సందర్భంగా మల్లయ్యలింగం భవన్లో కరపత్రాలు ఆవిష్కరించారు. సిపిఐ రాష్ట్ర మహాసభలు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్నాయని అన్నారు. మహాసభల్లో భాగంగా 23వ తేదీ శ్రమజీవుల దీక్షారామం పేరుతో ఒంగోలులో మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. బహిరంగ సభకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా, జాతీయ నాయకులు నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కె సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పలువురు మేధావులు, కళాకారులు, శ్రామిక, యువజన, మహిళ, విద్యార్థి లోకమంతా తరలి వస్తుందని, ప్రకాశం జిల్లా ప్రజలు ఈ మహాసభల ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సహాయ కార్యదర్శి ఆర్ వెంకట్రావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఒంగోలు నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభల సందర్భంగా ఆగస్టు 23వ తేదీన ఒంగోలులో శ్రమజీవుల శంఖారావం పేరుతోటి పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి రాష్ట్రంలోని శ్రమజీవులు, కష్టజీవులు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రదర్శన బహిరంగ సభల్ని జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజానీకానికి అలాగే ప్రకాశం జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఒంగోలులో ఆగస్టు 23వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి వేలాది మంది శ్రమజీవులు, సంపద సృష్టికర్తలు, కార్మికులు, విద్యార్థి, యువజన, మహిళా రంగాలకు సంబంధించినటువంటి ప్రజానికం దాదాపు ఒక 25,000 మంది ఒంగోలు నగరానికి అరుదించబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా 23, 24, 25 తారీఖుల్లో మహాసభ జరుగుతుంది. 20 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఒంగోలు కళా ఉత్సవాల పేరుతో పెద్ద ఎత్తున కళాకారులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 1000 గొంతుకలు
1000 మంది కళాకారులు, 100 గొంతుకలు, 100 పాటలు, 100 కళారూపాలు, 100 డప్పులు అనేటువంటి పేరుతో రాష్ట్ర నలుమూలన ఉన్నటువంటి గ్రామీణ జీవన వైవిధ్యానికి దర్పణం పట్టే పద్ధతిలో గ్రామీణ కళాకారులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రమజీవులంతా కూడా అడుగులో అడుగేసి భుజం భుజం కలిపి గజం గజం కదిలి ఒంగోలు నగరానికి తరలి వచ్చి ఈ పాలక వర్గాల యొక్క దుర్నీతిని తెమనాడి వారికి ప్రత్యామ్నాయ రాజకీయ విధానం రూపొందించే క్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రకాశం జిల్లా ఆహ్వాన సంఘం వైపు నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 2018లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ కార్పొరేట్, క్విట్ అగ్రికల్చర్ అనే నినాదంతో సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఒంగోలు మినీ స్టేడియం వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధానాలకు నిరసనగా రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మినీ స్టేడియం వద్ద రైతులు బైఠాయించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహంగా మారి వేల ఎకరాలు కారుచౌకగా రైతుల వద్ద ఉన్న వాటిని కట్టబెడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పవిడి వెంకట్రావు ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై నిర్బంధాన్ని ప్రయోగించడం మంచి పద్ధతి కాదని అన్నారు. రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక పండించిన పంట అమ్ముడు పోక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు చుండూరు రంగారావు, ఎస్ లలిత్ కుమారి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, హనుమారెడ్డి, ఎస్కే మాబు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్ 18 నాడు దోషిపెట్టే విషయము కోసము అంతా బాగుందని చూపించుకోవడానికి చేసేటటువంటి వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నాను. రైతులకి ఇటీవల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసింది. కానీ వాళ్ళ పేద రైతులు అప్పులు పాలై బాధలు భరించలేక వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ జిల్లాలోనే నిన్నగాక మన పశ్చిమ ప్రాంతంలో 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు వ్యవసాయం చేసినటువంటి పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం చేయగలుగుతారు, బతుకుతారని చెప్తే కేంద్రం దాన్ని హామీ ఇచ్చి కూడా మేము అమలు జరపని చెప్పి నిర్బంధంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. దాని మూలంగానే ఇవాళ ఏ పంటకి గిట్టుబాటు లేక రైతులు, పేద రైతులు రకరకాల రూపాల్లో ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు గురవుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఈ ప్రభుత్వాలకే? అది కూడా చేయకుండా దాని విషయాల్ని మాట్లాడటానికి, దాన్ని పబ్లిక్ చేయడానికి ముందుకొస్తాయి. ప్రదర్శనగా పెట్టుకుంటా ఉంటే మీకు ప్రదర్శన పెట్టుకోవడం లేదని చెప్పి పోలీసు వారిని ప్రమాయించడం అంటే ఎంత నిరంకుశత్వంగా ఈ ప్రభుత్వం రైతాంగం మీద వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇంకా రైతాంగం ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తారే తప్ప ఇట్లా అణిచివేయాలనుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు ఏవి నిలబడలేదు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ఫామ్ సమీపంలో రైలు ఢీకొని 95 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందారు. ఒంగోలు జీఆర్పీఎస్ఐ మధుసూదన్ రావు వెల్లడించిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా కందుకూరులోని విక్కిరాలపేటకు చెందిన లక్ష్మమ్మ మొదటి ప్లాట్ఫామ్ నుంచి రెండవ ప్లాట్ఫామ్కు వెళ్లేందుకు రైలు పట్ట దాటుతుండగా అదే సమయంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్ప్రెస్ ఢీ కొట్టడంతో రైలు పట్టాల మధ్య పడిపోయారు. దీంతో రైలును దాదాపు 45 నిమిషాలు నిలిపివేసి రైలు కింద పట్టాల మధ్య ఉండిపోయిన ఆమెను బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో ఒంగోలు వైద్యశాలకు తరలించే క్రమంలో ఆమె మృతి చెందారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు ఒంగోలును తాకాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు మొత్తం నీటితో నిండిపోయి జలమయమయ్యాయి. వాహనదారులు నీళ్లలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మస్తాన్ దర్గా సెంటర్, అద్దంకి బస్టాండ్ సెంటర్, ఆర్టీసీ డిపో సెంటర్, కిమ్స్ హాస్పిటల్ ఫ్లైఓవర్ కింద భారీగా నీరు చేరడంతో భారీ వాహనాలతో పాటు చిన్న చిన్న వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ట్రాఫిక్తో నిలిచిపోయింది. నగరంలో సైడు కాలువలు సరిగా లేని కారణంగా చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లపై నీరు చేరి మురుగు నీరంతా బయటకు రావడం దుర్వాసన వెదజల్లుతుంది. సైడు కాలువలను పూడికి తీసి వర్షపు నీరు వెళ్లే విధంగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరినీ కలుపుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ నియామకం. నగరంలోని చర్చి సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 20 నుంచి ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు. మల్లయ్య లింగం భవనంలో కరపత్రాలు ఆవిష్కరించిన సిపిఐ నాయకులు. డి న్యూస్లో నేటి మాట. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.